హలో అండి. ఈరోజు సిక్స్త్ మనం ఇవి నిన్న నైటే మన ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేసాము లెవెల్స్ అనేటివి. ఓకే, మనము ఎప్పుడైతే ఒక వాల్యూమ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత ఆ క్యాండిల్ని ఇంకో క్యాండిల్ బ్రేక్ చేస్తూ ఎల్లో జోన్ని బ్రేక్ అయింది. సో నేను మీకు ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 30 పాయింట్స్ దాకా వచ్చిందండి. 30 పాయింట్స్ దాకా వచ్చింది. నేనేంటంటే 40 పాయింట్స్ వస్తే కానీ నేను ట్రైల్ అనేది చేయను. 20 పాయింట్స్ 30 పాయింట్స్కి నేను ట్రేడ్ తీసుకోను ఎప్పుడు కూడా. సో అది ఫస్ట్ ట్రేడ్. సో చాలాసేపు తర్వాత ఆల్మోస్ట్ 9-10కి అలా ఒక మొమెంటం వచ్చింది. 50 పాయింట్స్ పైకే వెళ్ళింది. బట్ నేనైతే 46 పాయింట్స్ దగ్గర 44 పాయింట్స్ దగ్గర అట్లా బుక్ చేసేసాను. అంటే బుక్ చేసేసాను మీన్స్ నేను బుక్ చేయలేదు, ట్రయల్ చేస్తూ వచ్చాను 40 తర్వాత. అది అక్కడ ట్రిగర్ అయిపోయిందండి. దాని తర్వాత అయితే మార్కెట్ ఆల్మోస్ట్ నా ఎంట్రీ పాయింట్ని స్టాప్ లాస్ పాయింట్ని కూడా దాటేసి ఒక 30-40 పాయింట్స్ వచ్చింది. సో ఇది ట్రాప్ అనేది నాకు అర్థమైంది. దాని తర్వాత మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్. ఎప్పుడైతే మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ తీసుకునిందో ఇక్కడ మళ్ళీ మార్కెట్ సెల్ జోన్కి వెళ్తుంది, ఇది ట్రాప్ కదా అనేసి నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎంటర్ అయిన 2-3 క్యాండిల్కే నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయిందండి. ఇక్కడ ఎంటర్ అయిన 2-3 క్యాండిల్కే నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది 50 పాయింట్స్. సో నాకు ఈరోజు ఏమర్థమైందంటే ఎక్కడో మార్కెట్ కంపల్సరీ మనల్ని ట్రాప్ చేస్తుంది, అందులో ఎల్లో జోన్ కాబట్టి నేను సూపర్ ట్రెండ్ ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసుకున్నాక నాకు ఇక్కడ పిఈ వైపు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇవి డిలీట్ చేస్తాను ఫస్ట్ ప్రస్తుతానికి. పిఈ వైపు ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ హైకి మార్క్ చేసుకున్నా. దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మళ్ళీ దాని హైని చేంజ్ చేసుకున్నాను. ఇది బ్రేక్ అవ్వగానే నేను ఎంటర్ అయ్యానండి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు రన్నింగ్లో ఉంది. ఈ వీడియో రన్ అయ్యేటప్పుడు కూడా నాకు రన్నింగ్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ నాకు 50-60 పాయింట్స్ చూపించిందండి. స్టిల్ నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు, ట్రైల్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నాకు ఇక్కడ 50 పాయింట్స్ లాస్ వచ్చింది. ఇక్కడ 40 పాయింట్స్ అనుకోండి, ఇంకా 10 పాయింట్స్ మైనస్లో ఉన్నా నేను. ఈ టైంలో నేను ఇలాంటి ట్రేడ్ తొందరగా ఎగ్జిట్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదు. సో వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ట్రాప్ చేసింది, అప్ సైడ్ మూమెంటం వస్తుంది అన్నట్లు చూపించి కిందికి వచ్చింది కాబట్టి నేను బై జోన్ వరకు వస్తుంది అనేది నేను నమ్మకంగా ఉన్నాను. ఒకవేళ ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అయిందంటే ఈ రోజుకి నేను ఇంకా ట్రేడ్ చేయనండి. జస్ట్ వాచ్ చేస్తాను మార్కెట్ని, అంతే, ట్రేడ్ అయితే చేయను. మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయిన వాళ్ళకి ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే చూడండి, ఈరోజు ఇలా నేను ఏ వీడియో పెట్టినా కానీ అప్డేట్ ఇస్తానండి. ఈరోజు మార్నింగే నేను సి వైపు ట్రేడ్ తీసుకున్నాను, 48 పాయింట్స్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను. డు నాట్ బై పిఈ, వెయిట్, మార్కెట్ ఈజ్ ట్రాపింగ్. ఎందుకు చెప్పానంటే ఇంత హ్యూజ్ క్యాండిల్ కిందకి వచ్చి మళ్ళీ పైకి వచ్చింది కాబట్టి చెప్పాను, ఈ మెసేజ్ ఇచ్చాను. దాని తర్వాత అగైన్ నేను ఎంటర్ అయ్యాను అని చెప్పానండి. ఈ ట్రేడ్లో కూడా అండి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత కూడా నాకు 30 పాయింట్స్ చూపించింది ప్రాఫిట్. బట్ నేనేంటి మినిమం 40 పాయింట్స్ అనేది మినిమం అనమాట. 40 పాయింట్స్ వస్తే నేను ట్రైల్ చేస్తాను. మరి ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ నాకు ఎందుకో అనిపిస్తుంది మార్కెట్ ఇంకొంచెం పైకి వెళ్తుందేమో పుట్ వైపు అనేసి. మేబీ నేను చెప్పిందే జరుగుతుంది ఏం లేదండి. ఇక్కడ వీడియో చూసేసి వెంటనే ర్యాండమ్గా ట్రేడ్ తీసుకోవచ్చు, ఇది నా నమ్మకం. నేనైతే నాకు తెలిసి 50 పాయింట్స్ 60 పాయింట్స్ దాకా వెళ్ళింది. నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత ట్రైల్ చేద్దామని వెయిట్ చేస్తాను. వెంటనే మార్కెట్ కొంచెం రివర్స్ అయింది. సో వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతానికి 30 ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ వెంటనే స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. దాని తర్వాత చూడండి, నేను స్టాప్ లాస్ ట్రిగర్ అయినా కానీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. టుడే మార్కెట్ ఈజ్ వెరీ వాలటైల్, బీ కేర్ఫుల్. ఎందుకు బీ కేర్ఫుల్ అంటే ఇలాంటి స్టాప్ లాసులు వెంటనే స్టాప్ లాసులు తీసుకున్నామంటే చిన్న ట్రేడర్స్ అంటే పెద్దవాళ్ళు ఏం పర్లేదండి. ఒక 2 lakhs 3 lakhs 5 lakhs అలా పెట్టుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రికవర్ చేసుకోగలుగుతారు. చిన్న ట్రేడర్స్కి ఉన్నదే 30,000 అంటే వాళ్ళు ఎక్కువ లాసులు తీసుకున్నారంటే మళ్ళీ లేపటికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి అనేసి పెట్టాను. ఓకే, దాని తర్వాత ఈ వీడియో దాని తర్వాత ఏం చెప్పానంటే
స్విచ్ ఆన్ సూపర్ ట్రెండ్ అండ్ ట్రేడ్. ఎందుకు సూపర్ ట్రెండ్ ఆన్ చేసుకోమన్నానంటే, ఎప్పుడైతే మనకు మార్కెట్ ఎక్కువ మూమెంటం రావట్లేదు, ట్రెండీగా ఉన్న రోజు సూపర్ ట్రెండ్ వర్క్ చేయదండి. అంటే ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది బ్రేక్ చేసింది, ఇది సెల్ వరకు వెళ్ళిపోయింది, అప్పుడు సూపర్ ట్రెండ్తో పని లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎల్లో జోన్కి వచ్చింది, సూపర్ ట్రెండ్ వర్క్ అవ్వదు. మళ్ళీ ఎక్కడి నుంచి బై జోన్కి వచ్చింది, సూపర్ ట్రెండ్ ఆ రోజు వర్కౌట్ అవ్వదు. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, జస్ట్ బ్రేక్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, బ్రేక్ చేస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మళ్ళీ కింద బ్రేక్ చేసింది, ఎల్లో జోన్ దగ్గరకు వస్తుంది. సో ఇలాంటి టైంలో సూపర్ ట్రెండ్ ఆన్ చేసుకుంటే మీకు కొంచెం ప్రాపర్ ట్రేడ్స్ అనేటివి ఇస్తుందండి. ఎలా అనేది చూడండి. ఈరోజు చూసుకుంటే ఇక్కడ యాక్టివేట్ అయిందండి క్యాండిల్లో, దాని తర్వాత రెడ్ ఇది, దీని హై బ్రేక్ చేయలేదు, దాని తర్వాత దీని హై బ్రేక్ చేయలేదు, దీని హై బ్రేక్ చేయలేదు, చూడండి. దాని తర్వాత రెడ్ వచ్చేసింది కాబట్టి తీసుకోము. ఇక్కడ గ్రీన్ వచ్చింది, మళ్ళీ రెడ్ వచ్చింది, సో ఇది తీసుకోము. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ యాక్టివేట్ అయింది, ఇవి తీసేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ గ్రీన్ సూపర్ ట్రెండ్ యాక్టివేట్ అయింది, ఫస్ట్ రెడ్ క్యాండిల్ హై మార్క్ చేసుకున్నా, బ్రేక్ చేయలేదు, దాని నెక్స్ట్ మళ్ళీ రెడ్కి వచ్చేసింది, ఇంకా రెడ్ రన్ అవుతుంది. ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ కూడా చూస్తే యా గ్రీన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ రెడ్ని హైని మార్క్ చేసుకుంటే హై టచ్ చేయలేదు, నెక్స్ట్ మళ్ళీ రెడ్ యాక్టివేట్ అయిపోయింది, సో ఇది క్యాన్సిల్. ఇక్కడ గ్రీన్ యాక్టివేట్ అయింది, బట్ రెడ్ ఇక్కడ వచ్చింది, రెడ్ హైని మార్క్ చేసుకుంటే దాని నెక్స్ట్ రెడ్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది, సో ఇది క్యాన్సిల్. ఇక్కడ గ్రీన్ యాక్టివేట్ అయింది, యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ చేసుకున్నాం, ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి 42 పాయింట్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి కొంచెం ప్రాపర్ చాపీ డేస్లో ఇది ఎక్కడో వర్కౌట్ అవుతుంది. సో సూపర్ ట్రెండ్ ఆన్ చేసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేయండి. ఒకవేళ మీకు సూపర్ ట్రెండ్లో ఎలా ట్రేడ్ చేయాలో ఐడియా లేకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, ప్లేలిస్ట్ అండి. మన ఛానల్లో వెళ్ళి అక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ప్లేలిస్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే 3 వీడియోలు ఏమో ఉంటాయి. దాంట్లో రిగ్ లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, సూపర్ ట్రెండ్లో ఎలా ట్రేడ్ చేయాలి అని 2 ఉంటాయి. నిఫ్టీ స్ట్రాటజీ కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి 50 పాయింట్స్ ప్రాఫిట్ చూపిస్తుంది, ఇప్పుడు 56 పాయింట్స్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, నేనైతే ఇది కొంచెం వెళ్తుంది అనుకుంటున్నానండి, ఎందుకంటే సిఈ వాళ్ళని బాగా ట్రాప్ చేసింది ఈరోజు 1 2 3 టైమ్స్ సి వాళ్ళని ట్రాప్ చేసింది. దాని తర్వాత మంచి వాల్యూమ్ క్యాండిల్తో బ్రేక్ చేసింది, కాబట్టి పిఈ వైపు మూమెంటం ఉంటుంది అనేది నా గెస్. అందుకనేసి నేను పిఈ వైపు ట్రేడ్ తీసుకున్న. 60 పాయింట్స్ వచ్చినా కానీ నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 59 పాయింట్స్ 63 పాయింట్స్ బ్రేక్ చేసింది, 64 పాయింట్స్. సో నేనైతే వెయిట్ చేస్తున్నా. ఓకే, నేనైతే మినిమం దీంట్లో కొద్దిగా తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి చేసిన ఈ 40 పాయింట్స్ వేస్ట్ అయిపోయింది, ఇక్కడ 50 పాయింట్స్ మైనస్ అయింది. సో ఆల్మోస్ట్ నాకు ఈరోజు కొంచెం ప్రాఫిట్ అనేది మినిమం రావాలి, కాబట్టి నేను ఇది కొంచెం ట్రైల్ చేసుకుంటానండి. అంటే ట్రైల్ చేస్తాను, అలా అని చెప్పి ఏమి నేను ఎక్కువ పాయింట్స్ ఏమి వెయిట్ చేయను. ఒక 80-90 పాయింట్స్ పోయినప్పుడు 60 పాయింట్స్ దగ్గరికి ట్రైల్ చేస్తాను, లేదు 40 పాయింట్స్ దగ్గరికి ట్రైల్ చేస్తాను. అలా ఆ మార్కెట్ని బట్టండి. నేను ఇలా ట్రైల్ చేస్తాను అని చెప్తే వీడియో చూసిన తర్వాత ఓహో ఇలానే ట్రైల్ చేస్తాడేమో ప్రతిదానికి అనుకోవద్దండి. ఇక్కడ మార్కెట్ ఎలా నడుస్తుంది దాన్ని బట్టి, ఈ క్యాండిల్స్ని బట్టి నేను ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఓకే అండి. ఇంకోటి వచ్చేసి, నేను నిన్న ఒక కమెంట్ చూసాను, ఒక ఆయన పెట్టారు ఏంటంటే, నిన్న లాస్ తీసుకున్నారు అతను, 2 స్టాప్ లాస్లు హిట్ అయ్యాయి, బట్ ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ తీసుకున్నారు, అది 25 పాయింట్సే తీసుకున్నారు. నేనేమంటున్నానంటే, మీరు 20 పాయింట్స్ 25 పాయింట్స్ 30 పాయింట్స్ తీసుకోవాలంటే కరెక్ట్ కాదండి. అది లాస్ ఏమో మనము 50 పాయింట్స్ తీసుకుంటున్నాం, ప్రాఫిట్ ఏమో మనము 25 పాయింట్స్ తీసుకుంటున్నామంటే అది కరెక్ట్ కాదు. సో మీరు కంపల్సరీ ఒక మినిమం ప్రాఫిట్ అయితే తీసుకోండి. మరి 20-30 పాయింట్స్ కోసం ట్రేడ్ చేయడం అంటే అది వేస్ట్. అట్లాంటప్పుడు మీ స్టాప్ లాస్ కూడా 10 పాయింట్స్ 20 పాయింట్సే ఉండాలి, 50 పాయింట్స్ ఉండకూడదు. ఓకే, మీరు అలా ట్రయల్ చేయాలి అనుకుంటే అలా చేయకండి. 25 పాయింట్స్ 30 పాయింట్స్ అయితే తీసుకోవద్దు. ఈ స్ట్రాటజీలో కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా? మీరు అలా ట్రేడ్ మాత్రం తీసుకోవద్దు. నిన్నైతే నాకు తెలిసి చాలామంది లాసులు చేసింటారు. ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ చేసింటారు, నెక్స్ట్ తర్వాత తీసుకున్న ట్రేడ్లో నాకు తెలిసి స్టాప్ లాసులు హిట్ అయింటాయి, ఎందుకంటే ఎక్కువసేపు వెయిట్ చేసింటారో హిట్ అయింటాయి. నేనైతే నిన్న ఒక 60 పాయింట్స్ అరౌండ్ 120 పాయింట్స్ దాకా తీసుకున్నానండి. నేను 120 పాయింట్స్ నిన్న ఆల్మోస్ట్ నా ప్రాఫిట్ బాగానే ఉన్నింది. నేను దాని తర్వాత ట్రేడ్ తీసుకోలేదు, చాలా నాకు అనేసి గమ్మునున్నా. ఎందుకున్నాను అంటే చార్ట్ని బట్టే.
నాకేదో చాలు అని సాటిస్ఫాక్షన్ కాదు. చార్ట్ ఎక్కడ మూమెంట్ని బట్టి నేను ట్రేడ్ చేస్తానండి. మీరు కూడా అలానే చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు మన లెవెల్ని చూస్తే 2 సార్లు సిని ట్రాప్ చేసి మార్కెట్ కిందికి వస్తుంది. సో సి వైపు పోతుందని చెప్పి స్టాప్ లాస్లు హిట్ చేపిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఎక్కడో ఇది ఇంత బాగా బ్రేక్ అయింది కాబట్టి మినిమం కొద్దిగా కిందికి వస్తుంది అనేది నా నమ్మకం. చూడండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 59 దగ్గరికి వచ్చింది. సో ఎక్కడ మార్కెట్ మనం అనుకుంటున్న మూమెంటంకి వస్తుంది అని నా నమ్మకం. నేనైతే 50 పాయింట్స్ పెట్టేసి వెయిట్ చేస్తున్నా. నేను ఈరోజు కొద్దిగా ఈ ట్రేడ్ని కొంచెం నమ్ముతున్నా, కొంచెం కిందికి వస్తుంది అనేసి. లేదు రాకుండా ఒకవేళ ఫర్ సపోజ్ మార్కెట్ కిందికి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయితే ఇదే నా లాస్ట్ ట్రేడ్. ఇది మాత్రం నేను ముందే చెప్తున్నా. ఇది స్టాప్ లాస్ హిట్ అయితే నేను ఇంకా ఈ డేలో ఇంకా ట్రేడ్ చేయను. ఎందుకు చేయను అంటే ఇంకా కంపల్సరీ ఈరోజు ఇలానే ఉంటుంది, మార్కెట్ ట్రాప్ చేస్తూనే ఉంటుంది. సో మీరు కూడా ఎక్కువ ట్రేడ్స్ చేయకండి ర్యాండమ్గా. నేను నిన్న లాస్ వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నా, నిన్న లాస్ వచ్చింది కదా అని ఈరోజు అగ్రెసివ్గా ట్రేడ్ చేయకండి. అగ్రెసివ్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలా ట్రాప్ చేస్తుంది మార్కెట్. లేదంటే ఇంత ఈ క్యాండిల్ చూడండి, అసలు క్యాండిల్ చూడండి 230 పాయింట్స్ అండి. ఒక 5 మినిట్స్ క్యాండిల్ 230 పాయింట్స్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ 230 పాయింట్స్ అంటే చాలా దారుణంగా ట్రాప్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ 47 పాయింట్స్ నేనైతే వెయిట్ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇది స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అంటే నేను ఈ రోజుకి ఎండ్ చేసేస్తాను. ఇంకా నేను ట్రేడ్ చేయను. మీరు కూడా అగ్రెసివ్గా ట్రేడ్ చేయొద్దు. మార్కెట్ మీద అగ్రెసివ్గా ట్రేడ్ చేస్తే కష్టం. మార్కెట్ ఏం చెప్తే అది వినండి. అంతేగాని మార్కెట్ మీద యుద్ధానికి పోయినారంటే మాత్రం మీరు లాస్ చాలా దారుణంగా చూస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.